చొక్కా పట్టుకుంటారు? ఏది ఇద్దరు కలిసి ఉండగలరు? నీకు దోసకాయ పప్పు ఇష్టం, అన్నయ్య వచ్చాడు దోసకాయ పప్పు ఇవే, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం రా, ఇంకొంచెం వేసుకో అని తమ్ముడు గరిటితో ఇలా వేశాడు అనుకోండి, 50 ఏళ్ళు దాటిపోయిన అన్నగారికి తమ్ముడు అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం అన్నయ్య అని ఒక్క గరిటె దోసకాయ పప్పు వేస్తే అన్న పొందేటటువంటి ఆనందం మీరు ఆలోచించండి. చూడవే వాడంతా గుర్తుపెట్టుకుని దోసకాయ పప్పు ఏమని అన్న దోసకాయ పప్పు వేసాడే, ఎంత పొంగిపోతాడు. అది చాలు ఆయనకి ఏమైనా ఉంటే మారిపోవడానికి. అరే ఆ ఒక గరిటె దోసకాయ పప్పు అన్నయ్యని ఇంటికి పిలిచి పెట్టడానికి నీకు ఐశ్వర్యం పాడైపోయిందా? ఏమి నీ కర్మ? ఎందుకు దెబ్బలాడుకున్నావు? దేనికి మాట్లాడవు? ఇది మనసు యందు ఏర్పడినటువంటి దోషం. దీన్ని దిద్దుకోవాలి. 50 ఏళ్ళు వచ్చి నీకును 45 ఏళ్ళు వచ్చిన తమ్ముడికి ఎవరు పాఠం చెప్తారు? తెల్లవారు లేస్తే 50 మందికి నువ్వు చెప్తున్నావా? నీకెవరు చెప్తారు వచ్చి? ఇది కర్మ. దీన్ని మార్చుకోవాలి. మార్చుకుని మనసుని సంస్కరించుకోవలసి ఉంటుంది. ఇది అది